నమస్కారం. బి న్యూస్ ఛానల్కి స్వాగతం. విశాఖ జిల్లా గాజువాక. నేను మీ శివప్రసాద్. స్వామి వివేకానంద మదర్ తెరీసా చారిటబుల్ ట్రస్ట్ చిన్నారులతో తమ గారాల పుత్రిక జ్యేష్ఠ స్కంద పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించిన తల్లిదండ్రులు కౌశిక్ సాయి, సాయి భారతి. విశాఖ జిల్లా గాజువాక 65వ వార్డు సంజీవ్గిరి కాలనీలో ఉన్న స్వామి వివేకానంద మదర్ తెరీసా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జై శ్రీమన్నారాయణ ఆశీస్సులతో ట్రస్ట్ డైరెక్టర్ కోయిలెట్ శ్రీనివాసరావు పర్యవేక్షణలో డాక్టర్ కౌశిక్ సాయి, సాయి భారతి వారి గారాల పుత్రిక జ్యేష్ఠ స్కంద జన్మదిన వేడుకలను ట్రస్ట్ చిన్నారుల నడుమ ఘనంగా నిర్వహించారు. ముందుగా జ్యేష్ఠ స్కంద పుట్టినరోజు సందర్భంగా చిన్నారి తల్లిదండ్రులు ట్రస్ట్ చిన్నారుల నడుమ డాక్టర్ కౌశిక్ సాయి, సాయి భారతి చేతుల మీదుగా కేక్ కట్ చేసిన అనంతరం ట్రస్ట్ చిన్నారులకు పసందైన విందు భోజనాన్ని వడ్డించారు. ట్రస్ట్ డైరెక్టర్ కోయిలెట్ శ్రీనివాసరావు మాట్లాడుతూ జై శ్రీమన్నారాయణ ఆశీస్సులతో కలియుగ ప్రత్యక్ష దైవము శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దివ్యమంగళ ఆశీస్సులతో డాక్టర్ కీర్తి కౌశిక్ అండ్ డాక్టర్ సాయి భారతి వారి ముద్దుల కుమార్తె పాప పేరు జ్యేష్ఠ స్కంద పుట్టినరోజు జనవరి 1 మొదటి పుట్టినరోజు అయినా ముందుగానే ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు మా ట్రస్ట్లో నిర్వహించాము. ఈ సందర్భంగా పాప పుట్టినరోజు ఆనందాన్ని పంచుకుంటూ వారి తల్లిదండ్రులు స్వామి వివేకానంద మదర్ తెరీసా చారిటబుల్ ట్రస్ట్ అని పిల్లలకు చికెన్తో విందు భోజనం, చక్కని ఫ్రూట్స్, కేక్ కటింగ్ అందించి పిల్లలకు ఎంతో ఆనందాన్ని కలిగించే విధంగా ఈ సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం నిజంగా ఎంతో అభినందనీయం. ఇంత చక్కని సేవాభావంతో కూడిన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన డాక్టర్ కీర్తి కౌశిక్ మరియు సాయి భారతి నిజంగా ఎంతో ధన్యజీవులు. ముఖ్యంగా మీరు మీ కుటుంబ చేస్తున్న సేవల కోసం ఎంతో చెప్పినా తక్కువే. ఈ కలియుగంలో ఇలాంటి సేవాభావంతో ముందుకు వచ్చేవారు నిజంగా చాలా చాలా అరుదు. మీరు మీ వృత్తికి న్యాయం చేస్తూ, సమాజానికి న్యాయం చేస్తూ రేపటి తరాలకు కూడా ఆదర్శంగా నిలిచే దంపతులుగా ఉండడం నిజంగా గర్వకారణం. వారి కుటుంబానికి చిన్నారి జ్యేష్ఠ స్కందకు శ్రీమన్నారాయణ స్వామి దివ్య ఆశీస్సులు నిండుగా మెండుగా ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ సేవా కార్యక్రమం తోడుగా వచ్చిన అత్తమ్మ గారికి కూడా ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. చిన్నారి తల్లిదండ్రులు మాట్లాడుతూ మేము వృత్తిపరంగా వైద్యులము. ఈరోజు స్వామి వివేకానంద మదర్ తెరీసా చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న సేవలను గుర్తించి మా దంపతులకు సేవ చేయాలనే ఆలోచన వచ్చి ఈరోజు మా గారాల పుత్రిక అయినటువంటి జ్యేష్ఠ స్కంద పుట్టినరోజు సందర్భంగా సేవాభావంతో చిన్నారుల నడుమ జన్మదిన వేడుకలు జరపడం, మా చేతులతో పుస్తకాలు, పెన్నులు ఇవ్వడం, చిన్నారులకు భోజనం వడ్డించడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించిన ట్రస్ట్ డైరెక్టర్ పర్యవేక్షకులు కోయిలెట్ శ్రీనివాసరావుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. అలాగే మీ ట్రస్ట్కి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా మమ్మల్ని సంప్రదించండి అన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. సరే, ఏ దంపతులు వచ్చినా సరే, మన శ్రీమన్నారాయణ ఆశ్రమంకి ఎవరు వచ్చినా సరే, ఈరోజు వాళ్ళని మనం చిరు సత్కరించుకోవడం ఆ శ్రీమన్నారాయణ ఇచ్చిన మనకి ఆనవాయితీ. అంటే సాంప్రదాయాన్ని గౌరవించుకోవడం అనమాట. ముందుగా మాతృమూర్తి గారికి, సరస్వతిని చిన్న చిరు చేయవలసిందిగా కూర్చుని అందరూ చెప్పడం ఒకటేనమ్మా. మా అల్లుడి గారిని, మా కూతురు గారికి కండువా వేయవలసిందిగా కూర్చున్నాం. సార్ అలా చూడండి, ఆ కండువైపు చేయండి. అలాగే అమ్మగారి చేతుల మీదకి చిలకలు ఇవ్వాల్సిందిగా కూర్చున్నాం. ఇది ఇంటికి తీసుకెళ్ళదమ్మా. అన్న ఇలా చూడండి, ఒక ఫోటో తీయండి. తీస్తాను ముందు. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ధన్యవాదములు.
కలియుగ ప్రత్యక్ష దైవం అందరూ చూడాలి. శ్రీమన్నారాయణ ఆశీస్సులతో ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న జ్యేష్ణ స్కంద పాప నిండు నూరేళ్లు ఆనందంగా ఆరోగ్యంగా ఐశ్వర్యంతో ఉండాలని వారి తల్లిదండ్రులు గారు కీర్తి కౌశిక్ గారు డాక్టర్ నెమ్మదిగా సాయి భారతి గారు వారి నాన్నమ్మ గారు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు ఒక్కొక్కరికి పుస్తకం పెన్ను చిన్న ఇలా చూడు చూడు చూడు. చూసుకోట్రా. పుట్టినరోజు శుభాకాంక్షలు. జ్యేష్ణ స్కందకు శుభాకాంక్షలు. నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. నమో 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 నారాయణ. ప్రేమతో చెప్పాలి శ్రీమన్నారాయణ. చేతితో దండం పెట్టు. అలా పుట్టిందే స్వామి. వీధిలో ఉన్న పెద్దలందరూ కూడా చాలా మనసున్న మనుషులు. ఏం జరుగుతుంది కూడా అడగ 250 గజాల స్థలం తీసుకొని ఆల్రెడీ 2 ఫ్లోర్లు వేసి ఇప్పుడు రూమ్లు వేయటం జరుగుతుంది. అతి త్వరలో మనం అక్కడ స్కూల్ ఓపెన్ చేసి ఆ స్కూల్ 1వ తరగతి నుంచి 5వ తరగతి అక్కడ భజన గురుకుల పుట్టినరోజు శుభాకాంక్షలు. జ్యేష్ణ స్కంద చల్లగా ఉండాలని పెట్టిన స్టేషనరీ అలాగే స్నాక్స్ విందు భోజనం పెట్టినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. జై శ్రీమన్నారాయణ.
చేసే పని ఇది. జై శ్రీమన్నారాయణ ఆశీస్సులతో ఈరోజు మా అల్లుడు గారు అలాగే నిజంగా మా కూతురు కూడా ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. నిజంగా జై శ్రీమన్నారాయణ ఆశీస్సులతో ఇంత చక్కటి భోజనం, చక్కటి గిఫ్ట్స్ అవన్నీ ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నిండు నూరేళ్ళు కలియుగ ప్రత్యక్షదయం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని, వారి కుటుంబం ఎప్పుడు కూడా చల్లగా ఉండ మా అల్లుడు కీర్తి కౌశిక్ స్వామి గారికి, అలాగే నా కూతురు సాయిభారతి గారికి, అలాగే మా అమ్మగారికి ప్రత్యేక ధన్యవాదములు. వారు చేసిన సాయం మర్చిపోయారు. యాక్చువల్గా ఈరోజు ట్రస్ట్లో ఈ విధంగా వంటలు జరుగుతున్నాయంటే మా భార్యాభర్తలు పుణ్య దంపతులు ఇద్దరూ కూడా ఆ రోజు ఇక్కడ ఓపెనింగ్ రోజు వాళ్ళు ఐటమ్స్ అన్నీ తీసుకొని ఇచ్చారు. అది చెప్పడం వాళ్ళు మర్చిపోతారు చేసిన సాయాన్ని. అలాగే ప్రతి నెల కూడా 1వ తారీఖు పెదనాన్న బాగున్నావా అంటారు. అంటే నా కళ్ళు నిన్న కార్యక్రమం చెప్పారు కానీ వీళ్ళు నేను ఆంధ్ర శబరిమల నుంచి నాకు ఎప్పుడు టెన్షన్ రాదు అసలు యాక్చువల్గా. అలాంటి ఏంటి అసలు సడన్గా చెప్పారు ఏంటా అని చెప్పి కొద్దిగా భావోద్వేగానికి లోనైనా సరే చాలా చక్కగా జరిగిందని నేను అనుకుంటాను. నా అల్లుడు, నా కూతురు, అలాగే అమ్మగారు కూడా ఆనందంగా ఫీల్ అయ్యారని కూడా ముందు ఆ రోజు ఇచ్చిన వస్తువుల వల్లే, ఆ రోజు గ్రైండరు అవన్నీ తీసుకొని వచ్చి ఇవ్వటం వల్లే ఈరోజు చక్కగా వీరు ఆనందంతో వీళ్ళు భోజనం చేయగలుగుతున్నారు. అలాగే ప్రతి నెల కూడా వీరు సాయం చేస్తున్నారు 1వ తారీఖు కల్లా. ఆ సహాయం గురించి నాకు నో వర్డ్స్, అంటే ఎంత చెప్పినా తక్కువే. ఎందువల్లంటే భగవంతుడు ఈ కలియుగంలో, ఈ కలికాలంలో ఇలాంటి దంపతులు మాత్రం చాలా అరుదు. నేను చాలామంది కోటీశ్వరులు చూశాను, చాలామంది అంటే కోట్లకు పడగెత్తిన వాళ్ళు కూడా చూశాను. వాళ్ళతో ఉన్నాను కూడా. కానీ వాళ్ళ కోసం వాళ్ళ తాలూకా ఏదో అంటారు పేరు కోసం లేకపోతే దేనికోసం ఖర్చు పెడతారు. కానీ ఇలాగా పేద పిల్లల కోసం ఖర్చు పెట్టే దంపతులను మాత్రం నేను మా అల్లుడి ముందు చెప్తున్నాను. నేను అమ్మ నిజంగా మనస్ఫూర్తిగా నిండు నూరేళ్ళు ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా కలియుగ ప్రత్యక్ష దైవం నిరంతర నామం పలకడం అంటే ఇక్కడ పిల్లలకు నేర్పడం, సంస్కారం నేర్పడం కోసం ప్రతి ఒక్కరిలో ఒక్కరు కాదండి, స్వామి వివేకానంద ట్రస్ట్లో, మదర్ తెరెసా ట్రస్ట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పెద్ద మనసు ఉన్నవాళ్ళు. ఈరోజు ఇన్ని సేవా కార్యక్రమాలు చేయగలుగుతున్నాం అంటే ఇలాంటి దంపతులతో పాటు ఎంతోమంది పెద్దవారందరూ కూడా ఆశీర్వదించబట్టి అక్కడ బ్రహ్మాండంగా, లేకపోతే విత్ ఇన్ 9 monthsలో అక్కడ ఎటువంటి ₹1 కూడా ట్రస్ట్లో లేకపోయినా సరే అక్కడ స్లాబులు రూమ్లు అవుతున్నాయంటే చాలా సంతోషం. అమ్మ మరొక్కసారి పాప జ్యేష్ఠ స్కందాకు పుట్టినరోజు ముందుగా శుభాకాంక్షలు ఇక్కడ జరగడం. ఇచ్చిన మాట చూడండి, ఎప్పుడైనా సరే పెదనాన్న మన ఫస్ట్ బర్త్డే అక్కడే చేద్దామనే మాటకి ఆ రోజు అవ్వదు కాబట్టి ఈరోజు చేయడం కూడా ముందుగా ఆ శ్రీమన్నారాయణ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. మేడం చెప్పండి మేడం, ఈరోజు పాప జన్మదిన వేడుకలు పాప జన్మదిన వేడుకలు ఈ పిల్లల సమక్షం ట్రస్ట్ చిన్నాల మధ్య జరుగుతుంది కాబట్టి మీ ఫీలింగ్స్ చెప్పండి. నేను గత 2 ఏళ్ల నుంచి స్వామి వివేకానంద మదర్ తెరెసా చారిటబుల్ ట్రస్ట్ గురించి తెలుసు. అంతకుముందు చాలానే కార్యక్రమాలకు వచ్చేదాన్ని. మధ్యలో పాప వల్ల రాలేకపోయాను. బట్ ఎప్పటి నుంచో ఆశ ఉంది, పాప పుట్టాక ఫస్ట్ టైం తన బర్త్డేకి ఇలా సెలబ్రేట్ చేసుకోవాలని. అందుకనే శ్రీనివాసరావు గారు, రావు గారు అందరూ చాలా, అంటే నేను మామూలుగా వాళ్ళకి ఫోన్లు చేస్తూనే ఉంటాను. బట్ ఎప్పుడు ఏదున్నా కానీ వెంటనే వాళ్ళు ఉండి చేయడం, నేను సడన్గా చెప్పినా కానీ ఇంత బాగా అరేంజ్ చేయగలిగారు. ఇది హ్యాపీగా ఉంది. పాప బర్త్డే మేము ఇలా ఫస్ట్ టైం అంటే ఇలా సెలబ్రేట్ చేసుకుని చాలా అంటే సార్ ఇదే ట్రస్ట్ సర్వీస్ అనేది ఇదే ఫస్ట్ టైం మీరు చేయడం, ఇదివరకు ఏం చేశారు? లేదు, ఇదే ఫస్ట్ టైం. ఓకే మేడం, అదే వృత్తిపరంగా ఏం చేస్తారు మేడం మీరు? మేము ఐటీబీపీలో మెడికల్ ఆఫీసర్స్ని, సీనియర్ మెడికల్ ఆఫీసర్. మా వారు కూడా అక్కడ కూడా సీనియర్ మెడికల్ ఆఫీసర్, ఇద్దరు.
ఈరోజు చాలా సంతోషకరంగా ఉంది మీకు. చాలా హ్యాపీగా ఉంది. అంటే ఎప్పటి నుంచో అనుకున్నా, చెప్పాను కూడా ఈ పాప బర్త్డేకి ఫస్ట్ టైం వస్తాను అని. మేము 1వ తారీఖున ఉండలేకపోవడం వల్ల ముందే పాప బర్త్డే ఇక్కడ సెలబ్రేట్ చేయాలని ఇక్కడ వచ్చి చేసాం. చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఇప్పుడు ట్రస్ట్ కొత్తగా నూతనంగా భవనం నిర్మిస్తున్నారు కదా, దాంట్లో మీరు భాగస్వాములు అవుతారని? ఆల్రెడీ అయ్యున్నాను, తెలుసు శ్రీనివాసరావు గారికి. ప్రతి నెల నా వంతు ఎంతో కొద్దిగా నేను అనుకున్నది మా ఆయన నేను కలిసి చేస్తున్నాం అనమాట. ఓకే సార్, ఓకే అమ్మా, థ్యాంక్ యూ. మీ అభిప్రాయం చెప్పండి. ఇది నా మొదటిసారి ఇక్కడికి రావడం. నేను ఈ ట్రస్ట్కి నా మిస్సెస్ అనమాట డాక్టర్ సాయిబా, తిను ఫ్రీక్వెంట్గా ఇక్కడికి వచ్చేవారు అనమాట. కానీ నేను మొదటిసారి రావడం, ప్లస్ నా కూతురు బర్త్డే పరంగా నేను ఇక్కడ మొదటిసారి ఇక్కడికి రావడం. యాక్చువల్లీ జనవరి 1st బర్త్డే, కానీ మేము ఉండకపోవచ్చు ఆ టైంకి. అందుకే ముందే వచ్చి మేము ఇలా పాప బర్త్డే రోజు అన్నదానం వగేరా చేద్దామని మేము శ్రీనివాసరావు గారికి మేము కాంటాక్ట్ అయ్యాము. వచ్చిన తర్వాత మాకు చాలా ఆనందంగా ఉంది. మీరేం చేస్తారు సార్? నేను డాక్టర్ని, ఐటీబీ. మేము ఇద్దరము డాక్టర్స్ ఐటీబీ. ఇంకేం చెప్పాలనుకుంటున్నారు ట్రస్ట్ కోసం? ఇలాంటివి ఇంకా ఎన్నో మేము రాబోయే రోజుల్లో మరిన్ని అవకాశం దేవుడు కల్పిస్తే ఇంకా మెరుగ్గా చేద్దాము. ఇంకా మా వంతు ప్రయత్నం మేము చేసి ఏదో మాకు ఉన్న దానిలో మేము సహకరిస్తాము. అండ్ ఇలా ఎన్నో చేసుకోవాలని, పైగా నా డాటర్ కోసము భవిష్యత్తులో ఇంకా కొన్ని చేయాలని మా ఆశ. జై శ్రీమన్నారాయణ. మన ట్రస్ట్ ఓపెనింగ్ రోజు వచ్చారు సాయిభారతి మేడం గారు. నేను ఆ రోజు అనుకున్నాను ఈ రోజు వచ్చేసి ఇంక సామాను ఇచ్చేసి వెళ్ళిపోతారు. అంటే మనం ఈరోజు ప్లేట్లు, మనకి గ్రైండరు, స్టవ్ అన్నీ ఇచ్చారు. ఇంక ఇచ్చారు కదా, ఇంక ఈ నెల మన ట్రస్ట్ అకౌంట్కి ప్రతి నెల తనకు తోచినంత సాయం చేస్తున్నారు. నిజంగా ఈ వయసులోనూ ఈ థాట్ రావడం చాలా గొప్పతనం. తనకి ఎలాగ సాయం చేసే గుణం రావాలంటే మంచి భర్త ఉండాలి, మంచి అత్తగారు ఉండాలి. అలాంటి వాళ్ళు ఉంటేనే మనం సాయం చేయగలం. ఇప్పుడు నేను ట్రస్ట్లోకి వచ్చి సాయం చేస్తానంటే మంచి భర్త దొరకబట్టికే కదా. అందుకే మనం ఫస్ట్ మన ముందు ఉన్నామంటే మన వెనకాతలో మన బ్యాక్ బోన్ ఉండాలి. అలాగే మా అల్లుడు ఉన్నారు. నేను ఎప్పుడు మా అల్లుడు గారి పేరు గురించి నేను ఎప్పుడు చెప్పలేదు, జై శ్రీమన్నారాయణ. ఎందుకంటే నిజంగా మేము 50 దాటిపోయాము అందరికీ. ఈ ట్రస్ట్లోను యూత్ అనేది మనం మంచి వాళ్ళందరినీ మనం పెట్టేసి మనం తప్పుకోవాలి. ఎందుకంటే భావితరానికి వీళ్ళే నడిపించగలరు, మనం నడిపించడానికి మన శక్తి అయిపోయింది, మనం పక్క వెళ్ళిపోవాలి. ఈ ట్రస్ట్ మా ఒక్కరిది కాదు, మేము పెద్దలు ముసలి అందరూ అయిపోయి మేము పక్క వెళ్ళిపోయి